మంచిదండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. చూడండి, దేని వాక్యం చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఎఫ్ఎస్సి గ్రంథం, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 27 వచ్చింది చూద్దామ్మా. 27 27 చూడండి ఒకసారి. 4:27 తీసుకుని చదివండి. 4వ అధ్యాయం 27 వచ్చిన. అపవాదికి చాలండి. ఏమంటున్నాడు దేవుడు? అపవాదికి డు నాట్ గివ్. ఇంగ్లీష్లో ఏమన్నాడు? డు నాట్ గివ్ నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్ అన్నాడు. ఈ పత్రికలన్నీ కూడా ఎవరికి రాయబడింది? మనకే. సో దేవుడు మనకేం చెప్తాడు? అపవాదికి చోటు ఇవ్వకండి. డు నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. ఇస్తే వాడు ఏం చేస్తాడు? వాడు మనల్ని మనుషుల్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు అన్నమాట కదా. అండ్ హీ విల్ డిసీవ్ అంటే మోసం చేస్తాడు కదా. ఏం చేస్తే? నువ్వు అవకాశం ఇస్తే. అంటే అవకాశం ఇవ్వందే వాడు ఏం చేయడు? తీసుకోడు. నువ్వు ఈ అవకాశం ఇవ్వాలి. నీ మనసు ద్వారా, లేక నీ చేష్టల ద్వారా, నీ క్రియల ద్వారా యూ విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ వాడికి ఒక ప్లేస్ ఇవ్వాలి అన్నమాట. ఆ తర్వాత నిన్ను డీవియేట్ కూడా చేసేస్తాడు. డీవియేట్ అంటే తెలుసా ఏంటో? డీవియేట్ ఒక త్రోవ తప్పిస్తాడు. మనం అవకాశం ఇవ్వాలి, కానీ మరి ఎన్నెన్నో నాశనకరమైన పనులు చేసేస్తాం. ఎఫ్ఎస్సి 4:27 కదా. అందుకని దేవుడు ఏం వచ్చేస్తాడు చెప్పండి? అపవాదికి చోటు ఇవ్వకండి, చోటు ఇవ్వకండి. చాలామంది చోటు ఇచ్చి ఏం చేస్తారు? నష్టపోతారు. సైతాన్ గాడు మమ్మల్ని బాగా వేధించేస్తున్నాడండి. వీడు ఆల్రెడీ వీడు అవకాశం ఇచ్చి ఉంటాడు వీడు. అవునా కదా? ఇది ఎందుకు వేధిస్తాడు ఉట్టిగా? నువ్వు అవకాశం ఇచ్చావు, నువ్వు ఛాన్స్ ఇచ్చినావు. ఛాన్స్ ఇచ్చాడు వాడు. ఛాన్స్ ఇస్తే, అందుకనే దేవుని వాక్యం ఈరోజు ఏం చెప్తుంది? అపవాదికి చోటు ఇవ్వకండి. ఎక్కడ నేను మా ఫ్యూనరల్కి వెళ్తే వాళ్ళంతా ఇటు ప్రభువుని ఆరాధిస్తూ అటు ఈ మంత్రతంత్ర విద్యలు కూడా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు డెవిల్కి ఏం చేస్తాడు? ఇప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళి నన్ను మంచిగా చేయన్నాడు, ఆడు ఏం చేస్తాడు? చేస్తారా అంటాడు. అంతే కదా. ఈజ్ ఆర్ ఎనిమీ. అవునా కదా? వాళ్ళ ఇది చేసేవాళ్ళు, ఇది కూడా చేసేవాళ్ళు. మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నిమ్మకాయలు, తర్వాత ఆ కాయలు ఈ కాయలు తెచ్చుకునేవాళ్ళు. సో అపవాదికి ఏమంటున్నాడండి? చోటు ఇవ్వకండి. డు నాట్ గివ్ ఎ ప్లేస్ టు డెవిల్ అంటాడు. ఇంగ్లీష్ ఇంకో క్వశ్చన్ చదువు. నైదర్ యు గివ్ డెవిల్ ప్లేస్ టు ద డెవిల్. అంటే నా జీవితంలో వాడికి ఏమి ఇవ్వాలి? ఒక ప్లేస్. ఇంగ్లీష్లో ఇంకొక దాంట్లో ఏమో తెలుసా? డు నాట్ గివ్ ఏ ఫుట్ హోల్డ్ టు డెవిల్ అంటారు. ఫుట్ హోల్డ్ అంటే వాడు పాదం పెట్టేంత ప్లేస్ ఇస్తే చాలు నీ లైఫ్లో. ఏం చేస్తాడు? నువ్వు బయట, నువ్వు ఆడే లోపల. అట్లాగా వాడి జీవితాలు ఏం చేస్తాడంటే స్మాష్ చేసేస్తాడు కదా. నేను ఈరోజు మొన్న ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన చేసినాను, ఎట్లా ఇస్తాం మనం ప్లేస్కి డెవిల్కి? ఎట్లా ఇస్తాం? ఎట్లా తీసుకుంటాడు? డు నాట్ గివ్ ప్లేస్ టు డెవిల్ అన్నాడు. ఎట్లా? వాడి అంటే దేని ద్వారా తీసుకుంటాడు? ట్రూ ఫ్రెండ్స్, మన థాట్స్, ఇంకా అక్కడే పైనే పాల్ దాన్ని చర్చిస్తా ఉన్నాడు అండి. 4 things చెప్తాడు. వర్స్ నెంబర్ 25, 25 వచ్చింది చదమ్మా. వర్స్ నెంబర్ 25 చదువు. 25 వచ్చి చదువుదామ్మా, చదువు. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక. సో సేటన్కి మనం ఎట్లా ఇస్తాం చెప్పండి? మనం ఛాన్స్ ఎట్లా ఇస్తాం? అబద్ధం చెప్పండి. అబద్ధం చెప్పామంటే వాడు ఏం చేస్తాడు? ఎందుకంటే వాడి లాంగ్వేజ్ అది. ఎవరి లాంగ్వేజ్? అందుకని ఏమన్నాడు? అబద్ధం. మీరు మనం అన్నాడు కదా. ఒకరికొకరు అవయవంలో ఉన్నాం గనుక మీరు అబద్ధం ఆడటం మాని. మొదట మాటదండి. దేవునికి మనం ఎప్పుడు చోటిస్తామంటే మన లైఫ్లో అబద్ధం వచ్చినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, కొంతమంది చెప్పడమే కాదు, అబద్ధ జీవితం జీవిస్తారు అన్నమాట. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, వాడు ఆర్టీసీలో పని చేస్తున్నా భావిస్తాడు అన్నమాట.
చూడండి ఎట్లా అబద్ధం జీవితం, హౌ పీపుల్ లివ్ ఎ లై. ఒక ఒక కాకి ప్యాంట్ కుట్టించుకున్నాడు, వైట్ షర్ట్ కుట్టించుకున్నాడు. ఆర్టీసీలో చిన్న బ్యాగ్ పట్టుకుంటాడు చూడు, అది పట్టుకొని ఆ మన బస్సుల్లో అక్కడ నిలబడతాడు అన్నట్టు. ఎక్కడ ఫుట్బాల్ బస్ స్టాప్లో నిలబడతాడు. వాడు అందరినీ ఎక్కండి దిగండి అని. ఒకరోజు అలాగే ఇదేమన్నా ఆర్టీసీ వాడు ఎవరంటే తెలుసా, వైట్ షర్ట్ బ్రౌన్ ప్యాంట్ వేసుకుని అక్కడ సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు, చెకింగ్ వాళ్ళు ఉంటారు. వీడు ఇక్కడే తిరుగుతుంటాడు, ఆ వైట్ షర్టు బ్రౌన్ కాకి ప్యాంటు ఒక చిన్న బ్యాగ్. మన పేరు డేవిడ్. ఏంటంటే వాడికి ఒకలాంటి అది అవ్వాలని వాడు ఆశ. ఏమవ్వాలని, ఆర్టిస్టులకు ఎప్పటికైనా అవ్వాలని. కానీ కాబట్టి వాడే కుట్టించుకొని వాడే టిఫిన్ బాగా కొనుక్కొని వాడేది. అబద్ధం జీవిస్తారు కొంతమంది. అబద్ధం చెప్పడం వేరు, అది ఇంకా ఘోరం అనుకోండి. ఏమంటారు మీరు, వాడు ఎక్కడ ఆపి ఏం చేస్తాడు. మొన్న చూసాను నేను, ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళాను గట్కేసారు, అది నేను కమలాగా చూసాను. వాడు మన ఆనంద్ బాగా చౌరస్తా నిలబడి ట్రాఫిక్ని అంతా కంట్రోల్ చేస్తున్నాడు. అడుపో లెఫ్ట్. అర్థమైందా? కొంతమంది అబద్ధం జీవిస్తారు. దే థింక్ దే ఆర్ సంబడి ఎల్స్ అనమాట కదండి. సేటన్కి ఏమి ఇచ్చినట్టు, ఎప్పుడైతే మనలో సత్యం పోతుందో డెవిల్ ఏం చేస్తాడు, దొరికిందా. అపవాదికి చోటీకుడి. ఎందుకంటే ఏమన్నాడు, ఫస్ట్ ఎట్లా చోటిస్తాను తెలుసా, మన జీవితంలో ఏం తేవటం, ఏమి ఇచ్చట ద్వారా, అబద్ధం చెప్పుట ద్వారా. అబద్ధం, కొంతమంది హాస్యానికి అబద్ధం ఆడతారు తెలుసా, హాస్యాన్ని. అది కూడా ఏంటి, దొరికిపోయినాను పట్టేసుకుంటాడు అంతే. వాడు ఎప్పుడు నువ్వు నేను దొరుకుతావా ఏం చేస్తుంటాడు, వెయిటింగ్ చేస్తున్నాడు. ఇఫ్ యూ గివ్ సమ్, అది సరే అబద్ధం ఆడుకుడి. అవయములే ఉన్నాం గనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమేనా, సత్యమే అంటే నో ఆప్షన్, ఓన్లీ ట్రూత్. చాలాసార్లు డెవిల్ మనల్ని పట్టుకోవడం కారణం ఏంటంటే అయినవా లైస్. కొంతమంది ఒక భయంతో అబద్ధాలు ఆడేస్తారు కదా, దొరికిపోతాం. లేడీస్ నేను చూశాను కొంతమంది, అది తక్కన చెప్పేస్తాను వాడు. వాడికి ఏంటి ఆల్రెడీ కొంతమంది వాడి కబ్జాలో ఉంటారులే కదా. ఒక మాట చూద్దాం చూడండి, బిలీవర్స్ అంటే చిన్న వాటి కొంతమంది అండి అబద్ధం. 3వ యోహాను పత్రిక తీయమా, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 1:4 చూడు, 1:4 చూడు ఒకసారి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఏమండి దేవుడు ఏమంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే. దేవుడు అంటున్నాడు చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఈ అప్రిషియేషన్ చేయగలడా, నా పిల్లలు, నా కమలాకర్ సత్యం అనుసరించినాడు. సింక్రణీలో తప్ప అన్ని సత్యం అని చెప్తున్నాడు. సింక్రణీలో తప్ప అన్నింటిలో సత్యం చెప్తున్నాడు. నా పిల్లలు చదువుమా, ఏమన్నాడు, నా పిల్లలు చదువు సత్యమును అనుసరించి వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. బా ఎంత మంచి మాట అండి. మై ఇంగ్లీష్ చదువు 4:24, సారీ 1 John 1:4 కదా, 3 John 1:4. ఎస్, లివింగ్ ఇన్ ట్రూత్ అన్నాడు, ఇన్ ద ట్రూత్. సో డెవిల్కి మనం అవకాశం ఎప్పుడు ఇస్తామంటే మన లైఫ్లో ఏం తీసుకొచ్చినప్పుడు, అబద్ధం తీసుకొచ్చినప్పుడు, అబద్ధమును మనం జీవించినప్పుడు, అబద్ధమును మనం సపోర్ట్ చేసినప్పుడు ఆ డెవిల్కి ఏం దొరికినట్టు నీ లైఫ్లో. అంతేనా కదా. ఇస్కారియోతు యూదా అబద్ధమును జీవించాడా లేదా, యాక్టింగ్ చేశాడా, దట్స్ అబద్ధం. భక్తుడిలాగా ఉన్నాడు 3.5 సంవత్సరాలు. తర్వాత ఏమైంది, హీ వాజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్లాన్స్ అనమాట. ఎప్పుడెప్పుడు ఈయన అప్పగిద్దామా కదా, ఎప్పుడెప్పుడు ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకుందాం, ఈ ఆలోచన ఉండేవాడు మనవాడు. ఎవరు పట్టుకున్నాడా డెవిల్ అండి, పట్టుకున్నాడా పట్టుకోలేదా, పట్టుకున్నాడా డెవిల్.
ఒక దగ్గర ఏం రాసిన, అయితే వానిలో సాతాను ఆ ముక్క పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించాలని ఉంటుంది. మనతో వాడు ఫ్రెండ్స్ వస్తారేమో మనతో, కానీ డైరెక్ట్గా ఆడే వచ్చాడంట ఎవరి లోపలికి. ఎందుకు? అది పని పెద్దదండి. అది పనిని బట్టి లీడర్ ఉట్టిగా రాడు కదా. లీడర్ వచ్చాడంటే అర్థం ఏంటి? అది పెద్ద చాలా ఇంపార్టెంట్ వర్క్ అనమాట. అంతే కదా. యేసయ్యని పట్టుకోవడం అంత ఇది కాదు అది. సో డెవిల్ ఏం చేశాడు ఆడ లోపలికి? ఆ ముక్క పుచ్చుకొనగానే, ఒక దగ్గర ఉంటుంది, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. దానికి ముందు ఏమిచ్చాడు? ఛాన్స్ ఇచ్చాడా లేదా? వాడేం చేశాడు? అంతే క్యాష్ చేస్తున్నాడు. తెలుసా? ఉందా వచ్చిన చూడండి సార్, చూద్దాం, నాకు దొరుకుతుందే లేదా. మత్తయి సువార్తన ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించని ఉంటుంది. అమ్మో, ఇట్లాంటివన్నీ మనకు రాకూడదండి అని మనందరూ ప్రార్థన కదా. ఎస్, చూడు ఆ మాట, నువ్వు ఒట్టి ముక్కలు తిను కానీ ఈ డెవిలిష్ ముక్కలు తినద్దు కదా. చూడు ఒక దగ్గర ఉంటాము, లాస్ట్ అనుకుంటా, మత్తయిలో లేదా, జాన్లో అన్నారు చూడండి, యోహాన్లోనే ఎక్కడ నాకు గుర్తులేదు. ఒక వచ్చిన ఉంటుందండి, చాలా భయంకరం అన్నమాట. వాడతాడు ప్రభు. నాకు అది దొరకలేదు. దొరికితే చెప్పండి నాకు ఒకసారి. ఉందా అండి? చూడనా, చూడు సార్. ఎస్, అదే 13:27. రైట్, చదువుమా. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే చాలమ్మా, మనకు కావాల్సిన దొరికిపోయింది. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే ఏం వెళ్ళిపోయాడు లోపలికి? అంటే వాడు ఏమి ఇచ్చాడు? ఇచ్చాడు. వాడు లోపలికి సాతాను ప్రవేశించాను. ఇంగ్లీష్ చదువు 13:27. చదువు. మన చదువు ఏంటది? After the piece of bread, Satan entered him. సో చాలండి. ఆ ముక్క పుచ్చుకోగానే ఏమైపోయిందంటే, చూసావా, అబద్ధం. ఎప్పుడైతే అబద్ధం చేస్తామో, లేక వింటామో, లేక దాన్ని అబద్ధంను పాటిస్తామో, లేక దాన్ని మన లోపల దాచుకుంటామో, ఏం చేస్తాడు? వాడు లోపలికి వచ్చేస్తాడు అన్నమాట. లేక వాడు నువ్వు దొరికిపోయినా అనుకోగా అపవాదికి ఏమి ఇచ్చినట్టు. యోహాను సువార్త 4:24 చదువుదాం. యోహాను 4:24, 4:24 చదువు సార్. యోహాను సువార్త 4:27. దేవుడు ఆత్మ గనక 4:24 అమ్మా. 4:24 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూచి 4:24 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చెనని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేను ఆయననని ఆమెతో చెప్పాను. చాలు అమ్మ, నువ్వు కొంచెం డిస్టర్బ్ చేయకుండా అటు సైడ్ వెళ్ళిపో. ఎవరు? జోసెఫ్, ఆయన పక్కన కూర్చో, లేకపోతే నీ ముందుకు ఆయన రమ్మని. ఒకసారి మళ్ళీ వదిలేద్దాం. యోహాను 17 చదువున్నావు సరే. 17
యోహాను సువార్త 17 చూద్దాం 17 చూడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. సత్యమందుని ప్రతిష్ఠ చేయము. వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. చాలామంది సత్యవాక్యం చేతిలో ఉంటుంది, అబద్ధంలో హృదయంలో ఉంటుంది కదా. నీ వాక్యమే సత్యం, సత్యవాక్యం. సత్యమందు ప్రతిష్ఠ చేయము నీ వాక్యం. లై ఈజ్ అ కైండ్ ఆఫ్ ట్రాప్ అనమాట. లైన్ ఈజ్ కైండ్ ఆఫ్ ట్రాప్. రెండు విషయాలు మనం అబద్ధాలు ఆడతాం. ఒకటి ఏంటంటే చెప్పండి, ఎందుకు అబద్ధాలు చెప్తాం? ఒకటి, మోసం చేసే దృక్పథం ఉందనుకో, వి లై. రెండోది, వి కవర్ టు హైడ్ సంథింగ్. ఏదన్నా తప్పు చూపించాలంటే, కప్పిపుచ్చాలంటే అబద్ధం. లేదా రెండో కారణం ఏంటి? ఎందుకు? మోసం చేయడం. చేసిన సంగతి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోసం చేస్తాం, అబద్ధం చెప్పాలి. నేను చెప్పాను చాలాసార్లు, అబద్ధానికి కాళ్ళు ఉండవంట. దాన్ని ఏం చేయాలి? ఇంకొక కాలు పెట్టాలి, అది పడిపోద్ది. ఇది మళ్ళీ అది పడిపోద్ది, మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక కాలు పెట్టాలి. చూడండి, అబద్ధాలు ఆడి ఒక దగ్గర కాదు అది. అది మళ్ళీ ఏమవుతుంటుంది? అదే తిరుగుతుంటుంది. ఇట్స్ అ ట్రాప్. అబద్ధము అపవాదికి ఆ చోటు ఇక్కడి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే అబద్ధము మనం చెప్పుట ద్వారా, లేక మన హృదయంలో పెట్టుకున్న ద్వారా, టు లివింగ్ ఏ లై. ఏమవుతుందంటే డెవిల్కి ఒక ఏమి ఇచ్చినట్టు నీ లైఫ్లో ఒక చోటు ఇచ్చేసినావు అనమాట. వాడు స్లోగా కబ్జా చేసుకొని నీ మైండ్, హార్ట్, జీవితం కబ్జా చేసుకొని ఏం చేస్తాడు? మొత్తం మంచిగా చేస్తాడా? దొంగతనమును, హత్యను, నాశనమును చేయటం. కానీ మరి దేనికి రాడు. దొంగ ఎందుకోసం మన ఇంటికి? ఎలాగన్నా అడగటానికి రాడు. మరి ఎలా? దొంగతనమును, హత్యను, నాశనం. నువ్వు కనుక వాడికి ఈల్డ్ కాబట్టి హత్య చేసేస్తాడు, చంపేస్తాడు, ఆవిడ నాశనం చేసేస్తాను వచ్చాడు. ఆ దొంగ ఎవడో వీడే. ఇంకో మాట చూడు, సామెతలు 12:22 12:22. సామెతల గ్రంథం 12:22 చూద్దాము. 12:22 చదువు ఒకసారి. అబద్ధములాడు పెదవులు ఏమండి? బైబిల్ చూడండి ఎంత మాట చెప్తుందో. 12:22. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, అయితే సత్యవర్తులు ఆయనకి ఇష్టం. అబద్ధం కొంతమందికి చూడండి తలకాయతండి, ఇదే పెదవులతో అబద్ధాలు చెప్తారు, ఇదే పెదవులతో స్తుతి పాటలు పాడతారు. అంటే ఇది ఎట్లుంటుందంటే, ఇటు డ్రైనేజ్ ఇంకా మంచినీళ్ళు బిస్లరీ వాటర్ మిక్స్ అయిపోయినట్టు గలీజ్ కదా. కొంతమంది అట్లుంటుంది కదా, అవునా కదా? అబద్ధములాడు పెదవులు యెహోవాకి ఏంటంటే ఇంగ్లీష్ చదువు 12:22. lying lips are abomination to the Lord. But they that deal truly are his delight. Abomination అంటే ఏంటది? ఇట్స్ అసహ్యం అన్నమాట. అసహ్యం, డిస్లైక్. మీరు ఏమండి, నేను చేసే ఉద్యోగం తెలంగాణ ఒక అబద్ధం, మధ్యలో ఒక 100 అబద్ధాలు, లాస్ట్లో ఇంకొక అబద్ధం. సంథింగ్ శాండ్విచ్ అనుకో. నేను చేసే జాబ్ అట్లాంటిదండి. మీరు అడుగు, నిజంగా అడుగు, ప్రభా నాకు ఏంటి అబద్ధం ఆడుతుంటే అపవాదికి నేను ఏమేస్తాను? ఆడిప్పటికే నా జీవితంలో కాపురం చేస్తున్నాడు, నేను దాని నుంచి బయటకు రావాలి ఎట్లా ప్రభా? అడుగు, కృప చూపించు ప్రభా. సమ్ జాబ్స్ ఉంటాయండి వాళ్ళు అబద్ధం ఆడకుండా. సెక్రటరీ జాబ్ ఉందనుకో, వాడు వెనక అక్కడ రూమ్లో ఉంటాడు మీ బాస్. ఏం చేస్తుంటాడు? బిజీగా ఉన్నా అని చెప్పమంటాడు. ఆడేం చేస్తుంటాడు అంటే గోలికాయలు ఆడుకున్నాడు. అర్థమైందా? బాస్ లేడని చెప్పమంటాడు, టూర్కి వెళ్ళాడని చెప్పి అబద్ధాలు ఆడిస్తుంటారు అన్నమాట కొంతమంది. నువ్వు ఆడినా ఆడిచ్చినా ఇట్స్ అ ట్రాప్. నువ్వు అందులో ఉన్నావు అంతే. మన జీవితాన్ని మనం చూసారా, సత్యవర్తనులు ఆయనకి ఏంటంటే 145వ కీర్తన 18వ చదువుమా. 145:18 చదువుతావా? 145:18. 145:18 చదువు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? తనకు మొరపెట్టు వారందరికీ, తర్వాత తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పమ్మా. ఏంటి నెంబర్ 1 అపవాదికి ఎట్లా చోటిస్తాను తెలుసా? ఎట్లా? 25వ వచనం ప్రకారం
మనం అబద్ధం ఆడటం ద్వారా వానికి ఏమిస్తున్నాం? ఆగిస్తున్నాం. మీకు తెలుసా చాలామంది అబద్ధాలు ఆడలేక పాపం చాలా ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. నేను చెప్పనంటే అబద్ధాలు అన్నాను అనుకో, ఆడేం చెప్తాడు, వచ్చే వారం నుంచి రామాకంటాడు కదా. ఎందుకంటే ఈ వరల్డ్ అంతా కూడా దేంట్లో ఉందండి? మొత్తం అబద్ధంతోనే ఉన్నాం. సేమ్ అసలు మొత్తం డెవిల్ కంట్రోల్ ఉన్నాం. అబద్ధాల్లో ఆడేవాడు ఏం సక్సెస్ అయిపోతాడు కదా. కానీ అపవాదికి ఏమి ఇచ్చినట్టు మనకు తెలియదండి. సత్యం 119:160లో నీ వాక్య సారాంశం చూడసారి. 119:160లో ఏమన్నాడు? 119:160 ఏమన్నాడు? నీ వాక్య సారాంశము సత్యం. చూడసారి ఉందా ఇంగ్లీష్, తెలుగు ఇంగ్లీష్ చదవండి, చదవమ్మా. 160 119:160 వాక్య సారాంశం నీ వాక్య సారాంశము సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీయు నిత్యము నిలుస్తాయి. సో నీ ఇదంతా ఏంటి చెప్పండి ఒకసారి. దీని సమ్మరీ ఏంటి? ట్రూత్. ఫాల్స్ కదా, ట్రూత్ కదా. దీన్ని చదివినాడు, దీన్ని పాటించినాడు, హీ లివ్ ఎ లైఫ్, దేవునికి ఇష్టమైన జీవితం బ్రతుకుతాడు కదా. ఒక హిందీ బైబిల్ ఉందా బ్రదర్ మీ దగ్గర? హిందీ బైబిల్ అది మీ దగ్గర ఉందా? హిందీ బైబిలా? బైలింగ్వలా? హిందీ చదవండి. 119:60 అంటే హిందీ ఎందుకు చదివిస్తా అంటే నాకు ఎప్పుడు 119:160 ఎందుకంటే హిందీ దగ్గర సాంస్క్రిట్కి లేకపోతే గ్రీక్ భాషకు దగ్గరగా ఉంటారు అన్నమాట. చదువుమా. तेरा सारा वचन सत्य ही है और तेरा एक एक धर्ममय नियम सदा काल तक अटल है. థ్యాంక్ యూ అమ్మా. సత్య హి అంటే ఓన్లీ ట్రూత్ కదా. అండ్ నెంబర్ 1 ఎట్లా మనకు అవకాశం ఇస్తామంటే అబద్ధం ఆడుట ద్వారా, అబద్ధం చెప్పుడు ద్వారా, అబద్ధం జీవిస్తారు. రెండో చూడండి 26 వచనం చూడండి. అది ముయ్యదు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 26 వచనం. కోపపడుడు కానీ డెవిల్కి ఎప్పుడు అవకాశం ఇచ్చినాడు? ఇప్పుడు కోపపడుడి కానీ అంటే అర్థమైంది కాదు. కోపపడుడి కానీ పాపం చేయదు అంటే ఏంటి అర్థం? యాంగర్ విచ్ స్టేస్ లాంగ్. ఎనిమిది ఏం చేస్తాడు? అడ్వాంటేజ్ చేసుకుంటాడు. ఎవరో వాళ్ళ కంట్రీ చేయండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. చదువుమా. సూర్యుడు అస్తమించు వరకు. సో యాంగర్ విచ్ స్టేస్ లాంగ్, ఎనిమి విల్ టేక్ అడ్వాంటేజ్. అంటే కొన్నిసార్లు మనం ఇతరులని ఏం చేయం? క్షమించం. మాట్లాడడం వాళ్ళతో ఇటు వస్తున్నారు ఏం చేస్తాం? తిప్పుతున్నాం లే, ముఖం తిప్పుకున్నాం. అదేంటి నువ్వు ఎప్పుడుదో జరిగిన ఇన్సిడెంట్ ఏం చేస్తున్నావు? ఇంకా మనసులో పెట్టుకుంటున్నావు కదా. కోపం ఎప్పుడైతే పని చేస్తామండి డెవిల్కి ఏంటి? దొరికాడు రా అనుకోండి. కోపం చేయకూడదు. సరే కోపపడుడి కానీ పాపం. ఒక గ్రడ్జ్, కొంతమంది గ్రడ్జ్ ఉంటుంది అప్పుడు. గ్రడ్జ్ అంటే పగ, అది ఒకలాంటి కపటం, అన్ఫర్గివింగ్ హార్ట్ అన్నమాట. అన్ఫర్గివింగ్ అంటే క్షమించలేని హార్ట్, మనసు. వాడిని మాత్రం క్షమిస్తా కానీ కాళ్ళ మీద పడమంటాడు. వెంజెన్స్. ఇప్పుడు ప్రభు మనల్ని క్షమించాడు, కండిషన్ అని పెట్టినాడా? మీలో కొంతమంది అంకుల్ అందరూ క్షమిస్తా ప్రపంచంలో, మా వదినం తప్ప అని. మా వదినం తప్ప పళ్ళు కొరగటమే అర్థం ఏం చెప్పు. కోపం ఉందన్నమాట. అందరినీ క్షమిస్తా, మా ఆడబిడ్డను తప్ప. అది అసలు అది పళ్ళు కొరికి పడేస్తారు ఆమె ఉంటే ఒకళ్ళు ఎదురుగా. ఎందుకు చెప్తున్నా అంటే డబుల్ ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాడంటే దొరికాడు అనమాట. బికాస్ చాలా రోజు నీ మనసులో ఒక కోపం ఉండి 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 బ్యాలెన్స్డ్ కోపం ఉంటుంది కొంతమంది అండి. యాంగర్ ఇస్ బ్యాలెన్స్డ్ కోపం రావాలి మనకి. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? అట్లా కాదు. నువ్వు చెయ్యి గద్ది దాన్ని ఏం చేయి, మర్చిపో. అంతేగాని కోపం పెట్టుకొని చూపిస్తా, అయ్యి తప్పదు. అయ్యి నేను చూపిస్తా, నేను ఏంటి
అవన్నీ అనవసరం. డెవిల్ ఏం చేస్తుంటాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. అయ్యి నువ్వు ఎందుకు ఊరుకుంటావు, నీకు పౌరుషం లేదా, అదే లేదా అదే లేదా. చాలా ఉంటాయి పౌరుషాలు దేవుల్లో ఉండాలి కదా, అవునా కదా కదా. పౌరం అదే రెచ్చగొడుతున్నాడు. అపవాదికి ఏమన్నాడు, చోటేకడే, వాడు నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తాడు. అంటే కొంతమంది క్షమించలేక వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంటుంది. వాళ్ళు చూడంగానే ఏమనిపోతుంది, వీడికి మొత్తం కెమికల్స్ అన్నీ ఎక్స్ట్రా ఏమంటారు, ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. మీకు తెలుసా మన బాడీ అంతా కూడా కెమికల్స్, ఎంజైమ్స్ అని, తర్వాత ఇవేంటి అవి హార్మోన్స్ అవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ కెమికల్ కాంబినేషన్స్ అన్నమాట. సో అట్లా మనం కోపం పెట్టుకుంటే ఏం ఎక్కువైపోతాయి, మొహమ్మద్ ఎక్సర్సైజ్ చేస్తాడు, అవునా కదా. అందుకని చూడండి మన బాడీ మీద ఎఫెక్ట్. థైరాయిడ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనమాట, అవునా కదా. కొంతమంది ముసలిలాగా అయిపోతారు చూడండి. ఎందుకు, ఏదో వాళ్ళ లోపల ఒకలాంటి ఏముంది అంటే ఏజ్ చిన్నదే కానీ ఎట్లుంటారు వాళ్ళు, సో డొక్కులా ఉంటారు అక్కడ, అవును కదా. ఎందుకంటే వాళ్ళ లోపల ఏం లేదు, ఇదిగో క్షమించే మనసు లేదు. ఒక ఉత్పత్తి అయిపోతుంటాయి ఏంటి అవి హార్మోన్స్, ఎంజైమ్స్, అవి ఇవి. కొంతమంది కడుపులో మంట, జెలసీలు కూడా వేసుకున్నా కూడా ఎవరి మీద జెలసీ పడుతున్నాము, కుళ్ళిపోతూ ఉంటారు కదా కొంతమంది కదా. వాళ్ళ మీద అది కూడా మళ్ళీ కెమికల్ ఏమైపోతుంటాయి, ఉత్పత్తి ఎక్కువైపోతుంది. ఇప్పుడు తినంగానే ఉత్పత్తి అయ్యేది వేరే, కానీ వీడికి తినకముందే అయిపోద్ది అన్నాడు చూసావా. ఎందుకంటే ఇదిగో ప్రిన్సిపల్ కోపపడుడి, కానీ ఎస్ గ్రడ్జ్ఫుల్గా కపటంగా ఉన్నావా. సేటన్ ఏం చేస్తాడు, దొరికాడు వీడిని ఏం చేద్దాం. సార్ కొన్ని కోపాన్ని రెచ్చగొట్టే మనుషులు పెడతాడు పక్కన. క్షమించొద్దు వాడిని, వదలొద్దు వాడిని. నువ్వు వానికి గుణపాఠం నేర్పి, నువ్వు వానికి ఏం చేయి, ఏదన్నా చేయి, తగిన శాస్తి చేయి. వాడిని అది చేయి ఇది చేయి అని ఏం చేస్తుంటాడు, నీకు తలంపులు ఇస్తుంటాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాడికి అవకాశం ఇచ్చా కదా. సో నీకేమి ఇస్తున్నాడు, ఒక థాట్స్ ఇస్తున్నాడు, ప్లాన్లు ఇస్తున్నాడు. బైబిల్లో ఎవరైనా ఉన్నారు అట్లా, బైబిల్ ఉన్నారా? 2 సమూయేలు 13వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి. 2 సమూయేలు 13వ అధ్యాయం 20 వచనం చూద్దామా, 20 నుంచి 22. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 20 నుంచి 22. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు చూడు ఒకసారి, చదువు. 2 సమూయేలు 13వ అధ్యాయం. ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండము, అతడు నీ అన్నయ్య కదా, ఇందును గూర్చి చింతపడవద్దా నేను. ఎవరి సంగతి గుర్తుందా మీకు, ఎవరు గుర్తుందా, ఎవరు ఆయన? అబ్షాలోం. తర్వాత అమ్మాయి పేరు ఏది ఉంది, ఏంటిది, తామార్. ఆమెని వాళ్ళ హాఫ్ బ్రదర్ అంటే కజిన్ ఏమవుతాడు, ఈమెను పాడు చేస్తాడు. వీళ్ళు చెల్లి వద్దు, వాడు సొంత బ్లడ్ అనమాట. ఎవరు, అబ్షాలోం చెల్లి తామార్. అయితే వాడు ఏం చేస్తాడంటే ఏమన్నాడు అన్నాడు. చదువు కంటిన్యూ. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట నుండెను. చదవండి. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొనెను. అబ్షాలోము తన రౌద్రం తెచ్చుకున్నాడు, ఏమైనా చేశాడా, కోపం తీసుకుంటా అని అరిచాడు అన్నమాట. ఏం చేయలే, ఏం చేయాల్సింది, అప్పుడే పిలిపించి ఏం చేయాలి, వాడిని దేశ బహిష్కరణ, వాడిని ఏదో పనిష్మెంట్ చేయలేదు. ఎందుకంటే అది కూడా ఆయన కూడా అదే. అబ్షాలోం అంటే చాలా ప్రేమ అనమాట ఎవరికి, ఈ సంగతి మనసులో పెట్టుకున్నాడు ఎవరు, అబ్షాలోం. చదువు కంటిన్యూ. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీయో మాట్లాడక ఊరుకుండెను గాని. ఏమంటే జాగ్రత్తగా ఉందాం ఇట్లాంటి వాళ్ళతో. కొంతమంది సైలెంట్గా ఏం చేద్దాం కదా, ఏం జరిగిన ఎట్లుంటారు, మన్ను తిన్న పాము అనమాట కదా. ఏం మాట్లాడండి, ఎస్ అనలే నో అనలే, ఒక మంచి అనలే చేయండి. ఆ తర్వాత ఊరుకుండెను కానీ సహోదరియగు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ ఉంచెను. అమ్మా, అతని మీద ఏం పెట్టుకున్నాడు చూసా. ఎప్పుడైతే కోపమును మనం పెట్టి పోషిస్తామో అదేమైపోద్ది, పగగా మారిపోద్ది. పగను పెట్టి పోషించో హత్యగా మారిపోయి. కంటిన్యూ చేయి.
2 సంవత్సరములు అయిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండి సో 2 years వరకు లోపల ఏం పెట్టుకున్నాడండి? రజ్జు పెట్టు. 28 వస్తుందమ్మా, అందులోనే 28. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. ఏం చెప్పాడు? ఒక చిన్న పార్టీ త్రో చేశాడు, అందరిని పిలిచాడు, కానీ లోపల ఏముంది మనసులో? 2 years మనసులో పెట్టాడు. నా చెల్లెని ఏం చేస్తాడు? ఇన్సల్ట్ చేస్తాడా? మా అయ్య ఏం మాట్లాడు, అయ్య కూడా ఏం, అయ్య మీద కూడా కోపం ఉంది, మా అయ్య ఏం మాట్లాడు అని ఒక చూసారా కోపం. ఏం చేశాడు వాడు? లోపల గ్రజ్ అది పెంచుకుంటూ హత్యలోకి వచ్చేసినాడు. చెప్పాడు, అరే అమ్ను బాగా తాగి ఉన్నప్పుడు ఏం చేయి, నేను చూసుకుంటా అన్నాడు. అండ్ ఆ రోజు పార్టీ అవుద్ది, పాపం ద్రాక్షారసం అది ఇది ఫుల్గా పెట్టేస్తాడు వాడు, అవి ఇస్తాడు అన్నమాట. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? చంపేస్తారు. 2 years. నీ హృదయంలో ఎన్ని రోజులుగా ఉంది కోపం? ఏ వ్యక్తి మీదైనా మీ తెలియదండి నన్ను ఎంత హర్ట్ చేశాడు, ఎంత ఇన్సల్ట్ చేశాడు ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఆ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నా, ఇదిగో ఒకలాంటి నేనేమో కొంతమంది కూడా నేనే వాళ్ళకేం హాని చేయట్లేదే, నేనే వాళ్ళని ఏం అంటలేదే, ఏదో నా హర్ట్ అట్లా పెట్టు, అది కూడా పెట్టుకోవద్దు. సైతాన్ గాడు ఏం చేస్తాడు? చూడు మీకు తెలుసా, ఒకళ్ళ మీద వాళ్ళకి ఒక చెడ్డ అభిప్రాయం ఉందనుకో, వాళ్ళు మనం చూసినా కూడా ఏమనిపిస్తుంది? ఎందుకంటే మన హార్ట్ ఏంటండి? మోసకరమైంది. అందుకని అది ఏం చెప్పుద్ది? అది నాకు కోపం, అది అట్లా చూస్తున్నా నాకు నిజంగా నా మీద కోపమే అన్న, నీ హార్ట్ అట్లా చెప్తుంది. అది పోవాలి, అది ఆ గిల్టీనెస్ అనేది, ద్వేషం సరే. ఎవరి మీద కోపం పెట్టుకున్నావు? దేవుడి మీద కోపం. ఏమండి మా జీవితాన్ని ఇట్లా చేశాడు, నన్ను ఇట్లా అయిపోయింది, మా భర్తను తీసుకున్నాడు, మా భార్యను తీసుకున్నాడు, మా పిల్లల్ని ఆయన ఎక్కడ తీసుకున్నాడు, వీళ్ళు ఏం చేశారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి ఉంటుందండి అట్లా కదా. అవును, మా పిల్లలందరూ ఫెయిల్ అయిపోయాడు. కొంతమంది విద్యార్థులకి దేవుడి మీద కోపం. ఎందుకు? సరిగా మార్కులు రాలే, దేవుడు వాడికి ఇచ్చాడు, వీడికి ఇచ్చాడు, అప్పారావు సుబ్బారావుకి ఇచ్చాడు, నాకే ఎందుకు ఇస్తాడు? రాస్తే నీకు ఇస్తాడు, రాయనోడికి దేవుడు ఏం చేయడు? ఏమయ్యాడు? అది అన్యాయం కదా. ఇప్పుడు నువ్వు ఏం రాయలే, నీకు దేవుడు ఇచ్చినాడు అనుకో, అదేంటది? ఇంజస్టిస్ కదా. నువ్వు రాసినావు, ఎంత నువ్వు చదువుకున్నావు, రాసినావు, సగం దాన్ని మర్చిపోయినావులే, కానీ నీకు ఎంత రాసినావు, ఎంత కష్టపడ్డావు, అంత ఫలం. వాట్ డిడ్ గాడ్ డూ? మనం చేసే తప్పు పనులన్నిటికీ ఎవరికి చేస్తాం? సైతాను గాడి మీదన్నా. సైతాన్ గాడు ఎంత బిజీగా ఉంటాడు, ఎందుకు పట్టిస్తుంటాడు? ఆడు పెద్ద వ్యవహారాలు ఉంటాడు ఆడు. దేవుడు మనం ఈయన మీద చేసేస్తాం. నన్ను ఎందుకు దేవుడు అలా చేయలేదు? ఒకసారి ఆలోచించి ఎన్ని సంవత్సరాలు నీ లోపల గ్రడ్జ్ పెట్టుకుంటావు, నీ కోపం పెట్టుకుంటావు, దాని ద్వారా దేవునికి ఏమైపోతున్నావు? దూరం వస్తున్నావు, నామకార్థంగా వస్తున్నావు, లేక వింటున్నావు. అదంతా ఎట్లుంది? ఏదో వచ్చి పోదాం. కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు వస్తారు ఆవిడ, ఏమి లాభం? అదే చూసారా ఒకలాంటి. సామెతలు 14:29 వచ్చింది, చూద్దాం. సామెతలు 14:29 చదవమ్మా. 14:29 సామెతలు 14:29 చదువు. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ముంగోపి అంటే ముంగోపి వాడు మూఢత్వం బహుమానంగా పొందున్నాడు కదా. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, వైజ్ మ్యాన్ అంట. చదువు. ముంగోపి ఇంగ్లీష్ చదువుమా. 14:29 గ్రేట్ అండర్స్టాండింగ్ చదువు. ఎస్, ఇంపల్సివ్ అంటే జల్లి ఇదైపోవడం, కోపం వచ్చేస్తుంది కదా. ఎస్, ఇంకోటి 15:1 చదువు. అందులోనే 15:1 15వ అధ్యాయం ఒకటి. మృదువైన మాట
చల్లార్చును క్రోధమును చల్లార్చును, ఒప్పించు మాట నొప్పించు మాట. కోపమును రేపను. ఏంటి మన మాటల్లో పవర్ ఉందా ఎస్ లేదా? ఉంది. ఏమన్నా నొప్పి కలిగిస్తే వాడికి ఏముంటుంది? రియాక్షన్ ఏంటి వాడిది? బాధపడతాడా? నిన్ను కూడా అదే అంటాడు. అంతే, మాటల్లో ఏముంది? పవర్ కదా. నువ్వు మంచిగా మాట్లాడు, అదే మృదువైన మాట కోపం చల్లార్చును, నొప్పించు మాట అది కోపం రేపు. ఇంగ్లీష్ చదువు. ఏ సాఫ్ట్ ఆన్సర్ సాఫ్ట్ ఆన్సర్ ఇస్ టర్నత్ అవే ర్యాత్. కొంతమంది ఎత్తిపొడుపు మాటలు అంటారు తెలుసా మీకు? దెప్పి మడుపు ఎత్తి అంటే అది కూడా పెళ్ళిళ్ళలో సాగులు ఎత్తుతారు. దుర్మార్గులు ఉంటారండి కొంతమంది. వాళ్ళ బ్రెయిన్ హార్ట్ అంతా చెడిపోయింది కదా. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, తెలుసు కానీ కావాలని చేస్తాడు. అంటే దే వాంట్ టు హర్ట్ యూ. ఇప్పుడు వీడు 10th క్లాస్ 10 times ఫెయిల్ అయ్యాడు. వీడిని ఏదో చేయాలి, ఎట్లా అంటారు? ఇప్పటికన్నా పాస్ అయినావా? ఆడికేమవుతుంది? మండిపోద్ది. గ్రీవియస్ వర్డ్స్ ఏం చేస్తుంట చెప్పు? ర్యాత్ తీసుకొస్తా, కోపం తీసుకొస్తాను. కొంతమంది కావాలని చేస్తారు కదా, అవునా కదా? సాఫ్ట్ ఆన్సర్ చదువు. సాఫ్ట్ ఆన్సర్ ఏ సాఫ్ట్ ఆన్సర్ టర్నత్ అవే ర్యాత్ బట్ గ్రీవియస్ వర్డ్స్ స్టరప్. స్టరింగ్ ఏంటి తెలుసా? ఏంటో కలుపుట లేక రెచ్చగొట్టుట కదా. జాగ్రత్త సుమ. పాపము లేక కోపము మనసులో పెట్టుకుంటే, వాడిని క్షమించకపోతే, ప్రభుకి అప్పగించకపోతే డెవిల్ ఏం చేస్తాడు? మెల్లిగా దాన్ని ఎక్కువ చేసేస్తాడు. అప్పుడే మనకేమి మళ్ళా మన లోపల ఉన్న ప్రొడక్షన్ అంతా ఎక్కువైపోద్ది, కెమికల్స్ అన్నీ ఎక్కువైపోతాయి కదా, అవునా కదా? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, ఇంకేంటి అన్నీ పెరిగిపోతుంటాయి. ఎందుకు పెరుగుతుందో డాక్టర్కి అర్థం కాదు, నీకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇదే ఏదో ఉంది సంథింగ్ మన లోపలే, మన బాడీ లోపలే, మన మైండ్ లోపలే ఉన్నాయండి ఇవన్నీ, అవునా? అంతే. ఊరుకూరుకునే ఎందుకు ఆరోగ్యం పోతుంది నీకు? ముసలి డొక్కువాను కాదు, ముసలి వాళ్ళు మంచిగా కూడా ఆరోగ్యంగా చూడు. మనం వెళ్ళి చూడు, వాళ్ళు మంచిగా. నేను ఎప్పుడన్నా ఇది మల్కాజ్గిరి స్టేషన్ వెళ్తే మంచిగా షూస్ గీజ్ వేసుకుంటా, నార్త్ స్టారా ఏదో స్టార్ ఉంటుంది, ఏంటది రెబాకా స్టార్ నైక్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఆ స్టేషన్ అంతా. ఎవరు? నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు? డిమ్ముగా మూల కూర్చొని లైట్లన్నీ ఆపేసి గ్లూమీగా. ఎందుకు కదా? ఎందుకంటే సంథింగ్ ఈజ్ హిండరింగ్ యూ. దేవునికి ఎంత దూరంగా ఉంటారు. దేవునికి మనుషులు, కొంతమంది కోపం మనుషులతో కూడా దూరంగా ఉంటారు కదా. అబ్షాలోం అంటే 2 years గ్రడ్జ్ పెట్టుకున్నాడు. దేనికి? వాళ్ళ చెల్లెని అలా చేసినందుకు ఊరుకున్నాడా? లేదు. అన్నని ఏం చెప్పించేశాడు? చూడు, డాడీ మీద కూడా కోపం ఉంది ఆయనకి. ఎందుకు? అలా అన్నందుకు వీడిని ఏం చేయలే, ఏమనలే. క్రోధం తెచ్చుకోండి. ఎవరికి కావాలి క్రోధం? వాడిని ఏదో ఒకటి అని ఉంటే, ఇలా తిట్టుంటే, కొట్టుంటే. మన పిల్లలు కూడా చూడండి, ఏడన్నా ఏం చేస్తే వాడిని కామ్గా ఉంటుంది. వాడిని కొడితే వీడు సెట్ అవుతాడు. అర్థం? లేకపోతే వాడిని తిట్టానుకో, లేకపోతే వాడిని వీడిని తిట్టలేని అనుకుంటాడు. మా అమ్మ చూడు, నేను చేసింటే ఈ పాట బాగా తిట్టేది కదా. ఎస్, ఏమంటే సాటన్కి మనం అవకాశం ఇచ్చి. నెంబర్ 1 ఏంటి చెప్పు? అబద్ధం. రెండోది ఏంటి? కోపం. దట్ టు అన్ఫర్గివింగ్ సిన్, అన్ఫర్గివింగ్ యాంగర్ అనమాట. మీరు నుంచి లేదండి వాళ్ళదే తప్పు. ఎక్కడైనా ఉందా దేవుని వాక్యాలు? వాళ్ళదే తప్పు అయితే వాళ్ళని వదిలేసేయని లేదు. వాళ్ళది తప్పైనా వీళ్ళది తప్పైనా యేసయ్యతో నీ సరైన సత్సంబంధం ఉండాలంటే ఏంటి? వాళ్ళు వదిలేసాయి. గివ్ దట్ ఆ యాంగర్ని దేవునికి అప్పచెప్పే. ప్రభా ఎన్ని నువ్వు చూసుకో, పగ తీర్చుట నా పని. నువ్వు కొన్ని విషయాలు దేవుడే చేయాలి. ఆయన విషయాలు నువ్వు చేయమద్దు. నీ విషయాలు నువ్వు చేయి, దేవుని విషయాలు దేవుడు చేస్తాడు. అంతేనా కదా? కొంతమంది దేవుని విషయాలు కూడా వీళ్ళే చేద్దామని చూస్తారు. అదే అన్నట్టు చట్టాన్ని చేతిలో తీసుకోవటం అంటే అదే కదా. వాడు చేయని, దేవుడు చేయని, వీళ్ళు డూ కదా. రోమాపత్రిక తీయండి 12వ అధ్యాయం. పగ తీర్చుట మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దన్నాడు దేవుడు అండి. చూడమ్మా ఇక్కడ 12 19th. ఎస్,
18 చదవ. శక్యమైతే చదమ్మా. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఆ, సమస్త మనుషులతో ఆ. సమాధానముగా ఉండుడి. అది మీరంతా సమస్త మనుషులతో ఒక్క మా వదిన తప్ప అని ఉందా? ఒక్క మా వదిన తప్ప లేదా? సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక మీకు మీరే పగ తీర్చుకోండగా దేవుని ఉగ్రతకు చోటు దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని. ఇచ్చుచున్నాడని రాయబడి పగ తీర్చుట ఎవరి పని? నా పని అన్నాడు అనుకో జోదపు, అప్పుడే తిప్పల్లో వచ్చేది. పగ తీర్చడం నా పని అంటే ఏంది అర్థం చెప్పి ఏంటి? నాకు వదిలే, నువ్వెందుకు దాంట్లో అనవసరంగా మళ్ళీ నీ ఉత్పత్తి అంతా ఎక్కువైపోతుంది. ఏం కెమికల్స్ అన్నీ కదా. గివ్ ఇట్ టు ద లార్డ్. ఇంగ్లీష్ చదవమా. 12. If it is possible, as much as depends on you, live peaceably with all men. with all men. Beloved, do not avenge yourself, but rather give place to wrath, for it is written, vengeance is mine, I will repay, says the Lord. ఇంకా దీనికన్నా ఇంకేం కావాలి క్లియర్గా? ఇంకా క్లియర్ కావాలా? ఇంకేం క్లియర్ కావాలి కదా. సో రెండో కారణం అండి, రెండో కారణం దేవుల్ మనకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి కారణం కోపం. మూడోది చూడండి, ఎఫెసియన్స్ చాప్టర్ 4 28th verse. Ephesians chapter 4 28. అపవాది చోటీయకుడు దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవాడు. సో మూడవది ఎట్లా వస్తాడు వాడు మనకి మన లోపల ఎట్లా వస్తాడు? దొంగతనం. లేక దొంగతనం ఎవరికి చోటిచ్చినట్టు? వాడు చేసే పని దొంగతనమే. ఏం దొంగతనం చేస్తారు మనలో? టైం, సంతోషం, పీస్ ఆఫ్ మైండ్, డబ్బులు. నువ్వు అవకాశం ఇస్తే నీ పిల్లల్ని కూడా కాజేస్తాడు వాడు. నువ్వు ఏం ఛాన్స్ ఇస్తాడు ఏంటి వాడు? ఎందుకంటే వాడి పేరే దొంగ, థీఫ్ అనమాట కదా. దొంగతనము ఎప్పుడైతే మన జీవితంలో ఇది కనిపించిందో, కొంతమంది అండి ఏది కనిపిస్తే దాన్ని దొంగతనం చేసేస్తారు. మీరు చెప్పినా ఒక ఇంటికి పోయినాం, పోతే నేను పద్మ అంటే ఇక పాస్టర్ గారు ఇక్కడ రండి అంది ఒక ఆంటీ. ఏంటంటే జాగ్రత్త అండి, నేను టీ పట్టుకొస్తా. అమ్మాయి మా ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఒక అంటే అమ్మాయి అంటే ఒక అప్పటికి మ్యారేజ్ 25, 26, 27. ఆమె ఎందుకమ్మా ఏమవుతుందంటే ఆమెకి సబ్బు బిల్లలు చూస్తే ఒకలాంటి టెంప్టేషన్ అంట. ఈ సబ్బులు ఇట్లా రెక్సోనా ఏమో ఉంటాయి కదా, అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆమె ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చింది, ఆ స్మెల్ చూస్తే ఒకలాగా ఏమవుతుంది? టెంప్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళు వాడే సబ్బు ఏ ఇంటికి పోయినా ఇట్లా చూస్తుంది. ఎక్కడైనా మనం పెట్టుకుంటాం ఒక ఇంత ఒక 4-5 బాక్స్ కాదు 4-5 పెట్టుకున్నా అది తీసుకొని మెల్లిగా వెళ్ళిపోతుంది. అది కొంతమందికి అండి దే లైక్ అంటే వాళ్ళకి ఏదైనా మనసు పడిందంటే ఏం చేస్తారు? వెళ్ళిపోదు. సో ఇంతకు ఇప్పుడు ఈమెను కాపలా చూడాలా? సబ్బుల్లో ఎక్కడ సబ్బు పెట్టే సబ్బులు కాపలా కాదు. అరే అక్క అన్న ఒక 2 నిమిషం నేను ఆమె భయం ఏంటి ఇవన్నీ ఎక్కడ ఎత్తుకెళ్ళిపోద్దాను. రిన్ గిన్నె అయిన ఉన్నాయి, ఇంత పెద్ద స్టాక్ పెట్టినారు వాళ్ళు. కొంతమందికి అదొక అంటే ఒకలాంటి సైకలాజికల్ ప్రాబ్లం అండి. ఏది? దొంగతనం. నేను మీ ఆయన జేబులో కొట్టేసే దాని గురించి అనట్లే నేను. అవి ఒక ఆయన అన్నాడు, పిసి సర్కార్ అని ఒక మెజిషియన్, ఆయన హీ కెన్ జస్ట్ మ్యాజిక్ ఎట్లా చేస్తాడంటే ఒక ట్రైన్ మాయం చేసేయగలడు. కొన్ని క్షణాలు మాయం చేస్తాడు ఆయన. తెలుసా మీకు? తెలుసా పిసి సర్కార్? అయితే ఆయన అడిగారు, సార్ మీకన్నా గొప్ప మెజిషియన్ మీకు తెలుసా అంటే తెలుసు అన్నాడు. ఎవరు సార్ అంటే మా భార్య అండి. అందరూ నోట్ చేశాడు. ఎట్లా అంటే నేను నైట్ ప్యాంట్ పెడతాను, పొద్దునకంతా డబ్బులు మాయమైపోతాను. ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడు ఆ పని అన్నాడు. ఏంది ఏం చేసిందో ఎక్కడికి వెళ్ళిందో జేబులో ఏంటి ఈడు ఎక్కడ పోయి అక్కడ పోయి చూసుకుంటాడు. ఎక్కడ కాదు షోలో చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న హస్బెండ్ ఎక్కడ చూసుకుంటారు? షాప్ దగ్గర పెట్టినా 500 పెట్టినా ఏమైంది? హాల్ అంటే ప్రపంచంలో ఏమో మ్యాజిక్. అవునా? ఎందుకు చెప్తున్నా అంటే అదంతా వదిలేద్దాం, నేను ఫన్ కోసం చెప్పినాను. దొంగతనం, దొంగతనం దేవునికి ఏంటి?
సారీ డెవిల్కి ఏంటి దొరికాడా కదా. అంటే కొంతమంది దొంగతనం చేస్తారు, యూనో వి స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను. అది అసలు చాలా డేంజర్ అనమాట కదా. మనం ఏమై ఉన్నామో దేవుని కృపను బట్టి ఉన్నాం కదా. వీఆర్ వాట్ వీఆర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంకేం దొంగతనం చేస్తాం చెప్పండి? పెట్రోల్ దొంగతనం చేస్తారా మన పెట్రోల్ బంకులో? చేయరా? కాదు, పెట్రోల్ బంకులో చేస్తారా? చేయరా? చేస్తారా? నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ అడుగుతాం, ఇది మన ఇది లేలే ఇదేంటిది అన్నట్టే కదా. అక్కడ అందరు లేడీస్ అని పెడతాడు, మీరు చూసారా? అందరు లేడీస్ అని పెడతాడు, జెంట్స్ ఉంటారు కానీ వాళ్ళు ఆయన తిరుగుతుంటారు. అమ్మ ఎంత 20 30 సెట్టింగ్ అంటే ఈ అని అవుతుంది ఆమె. ఎందుకు లోపల ఆ మీటర్లోనే ఏం చేస్తారు వాళ్ళు, కొమ్ముక్కై వాళ్ళతో వాళ్ళు దాన్ని దే సెట్ ఇట్ ఆఫ్. ఒక 300-400 ml నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. 0 చూపిస్తుంది కానీ అక్కడ మైనస్ చేసేస్తాడు. అంటే పర్ లీటర్ వాడు అట్లీస్ట్ ఒక కొంత అంతా కొట్టేస్తాడు అంతే అంతే. మీరు చూడండి, రోజుకి అంత 20-30 or 100 ml కొట్టాడు అనుకో, రోజుకి ఎన్ని లీటర్స్ మిగులుతాయి? అది దొంగతనం, అవునా కదా. అండ్ కరెంట్ దొంగతనం చేస్తారా? మీటర్ తిరగకుండా చేస్తారు కొంతమంది. ఆ ఎలక్ట్రీషియన్ పట్టుకుని, అరే నా మీటర్ తిరగొద్దు, వాడేది అక్కడ ఇక్కడ చేస్తాడు. దొంగతనం. డెవిల్కి ఏంటి అట్లాంటి మనుషులు బహుప్రియులు అనమాట వాళ్ళు. ఎందుకంటే వాడు చేసే పనులు వీళ్ళ ద్వారా చేస్తుంటాడు కదా. తర్వాత నేను చెప్పాను ఇందాక, మనుషులు దొంగతనం చేస్తారండి, మనుషులని పిల్లల్ని అమ్మేస్తుంటారు కదా. మనిషికి ఈ దొంగతనం అనే ఆస్పెక్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు? డెవిల్. దొంగతనం లేక ఏ విధంగా చేసినా డెవిల్ కింద దొరికిపోయినట్టే అసలు కదా. నీ ఆఫీస్ కానీ ఎక్కడైనా ఇంట్లో ఉండకూడదు అనమాట, అవునా కదా. ఎస్, ఉండకూడదు, అది దొంగతనం ఉందండి, అవునా కదా. షుడ్ డూ ఇట్. ఈజీగా ఉంటుంది అది, ఏది దొంగతనం ఈజీగా ఉంటుంది, ఇంపుగా కూడా ఉంటుంది అనమాట. దొంగలించిన నీళ్ళు తీపి కదా, దొంగలించిన నీళ్ళు తీపి అంట. కష్టపడింది, అందుకని చూడు, కంటిన్యూ చేయమందిరా, కంటిన్యూ చేయి. చదువు. దొంగలించువాడు ఇక మీదట దొంగలించక అది ఏమన్నాడు? चोरी करने वाला फिर से चोरी ना करे, वरना भले काम करने में अपने हाथों से परिश्रम करे. చాలమ్మా. హాథోన్ సే పరిశ్రమ అంటే కష్టపడాలి. నువ్వు కష్టపడి ఉన్న అమౌంట్ లేక నీకు ఇచ్చిన ఆదాయం ఇతరులకు ఏం చేయి, హెల్ప్. కొంతమంది లేదా ఎవడో సంపాదించింది వీడు దాన ధర్మం చేస్తుంటాడు, అవునా కదా. దానిలో తెలుగులో అత్త సొమ్ము అల్లుడు దాన ధర్మం చేశాడంట. ఈ అల్లుడు కష్టపడితే అల్లుడు కష్టపడి అదే చూడసారి తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి, అంతేనా. ఎస్, అప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ చేయి, దట్ విల్ బి బెనిఫిషియల్. అంతేగాని మనం ఎవరో సంపాదించి మనం కష్టపడి మనం ఇచ్చినాం అనుకో, దట్స్ నాట్ రైట్ కదా. మంచి పని చేయొచ్చు ఏమన్నాడమ్మా, ఎవడో కష్టపడితే మనం డొనేషన్ ఇవ్వటం కాదు, మనం కష్టపడి మనం డొనేషన్ అయితే మన ఆశ నిజంగా ఎట్లా ఉంటుందమ్మా. చూడు బైబిల్ చూడండి, బైబిల్ ఎక్కడ చూసినా ఇట్ టెల్స్ అస్ టు వర్క్ హార్డ్. మనం కష్టపడమని చెప్తుంది, అంతేనా. సోమవారం కూడా మనకు కష్టపడి వర్క్ హార్డ్ అదేనాడు. మంచి పని చేయొచ్చు, చదువు, మంచి పని చేయొచ్చు, కష్టపడవాలి. నీకు ఇచ్చినటువంటి ఆ ఫీల్డ్లో, నీకు ఇచ్చిన వర్క్లో ఏం చేయి, కష్టపడు, మనసు పెట్టు, కష్టపడు. నువ్వు టీచర్ అయితే ఏం చేయి, కష్టపడు. నువ్వు రిప్రజెంటేటివ్ లేక స్కూల్లో పనిచేస్తావు, కాలేజీలో పనిచేస్తావు, ఎక్కడైనా పనిచేస్తావు, లేక కంప్యూటర్లో పనిచేస్తావు, కష్టపడు కదా. నేను 2 మాటలు చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 3:13 చదువు. ప్రసంగి గ్రంథం 3:13 చదవా. 3:13 3:13 ప్రసంగి గ్రంథం 3:13 మరియు ప్రసంగి గ్రంథం పేజ్ నెంబర్ దొరికిందా? పేజ్ నెంబర్ చెప్పమ్మా. 550
మరియు ప్రతి వాడును అన్నపానములు పుచ్చుకొనుచు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని అది తెలుసుకొనుడి. ఏంటి తన కష్టార్జితంలో సుఖం అనుభవించిన దేవుడిచ్చిన బహుమానం. మన కష్టార్జితాన్ని ఎవడు దొంగలించకూడదు, ఇవ్వకూడదు అనమాట కదా. అవును, మన కష్టార్జితం మనమే అనుభవించాలి, అవునా కదా. అప్పులోడు వడ్డీల వ్యాపారం తినకూడదు, అట్లాంటి మన స్టేజ్లోకి వెళ్ళిపోకూడదు కదా. ఇంకోటి చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం 11 వచనం. 12-11 చదువు. సామెతలు 12వ అధ్యాయం 11 వచనం చదువు ఒకసారి. 12-13 12-11. తన భూమిని సేద్యపరచుకొని వాడు తన భూమిని సేద్యపరచుకునేవాడు ఆహారము సమృద్ధిగా కలుగు. ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అయితే వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు అనుసరించి లేనివాడు అది తన భూమిని సేద్యపరచుకునేవాడు ఏమవుతాడు? ఆహారం సమృద్ధిగా. అంటే మనకు దేవుడు ఇచ్చిన ఫీల్డ్ కష్టపడినాడు ఎట్లుంటాడండి? సమృద్ధిగా ఉంటాడు. ఈ ఒక ఫీల్డ్ ఇంకో దానికి వెళ్ళిపోయినాం అనుకో కదా, వాడు సమృద్ధిగా ఉండలేడు, కరువులో ఉంటాడు అన్నమాట. ఇంకో మాట 2వ తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 10 వచనం. 3:10 చూడు. 2వ తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 10 వచనం. 2వ తెస్సలోనికే పత్రిక మరియు మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనోళ్ళను ఎడలా పాలు చూడండి ఏమన్నాడు, పని చేయకపోతే ఏం చేద్దన్నాడు? డోంట్ ఈట్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ అన్నాడు. పుక్కట్లో కొంతమంది తింటారు కదా కదా చూడు. అది అసలు అందుకనే దేవుణ్ణి చూసారా, ఎవడైనా పని చేయకపోతే వాడు ఏం చేయకూడదంట. అందుకనే అండి ఇంట్లో బయట తింటున్నా అంట అది కదా. నో ఏమన్నాడు, ఎవడైనా పని చేయకపోతే డోంట్ ఈట్. ఇంగ్లీష్ చదువు 3:10. For even when we were with you, we command you this: if anyone will not work, neither shall he eat. ఎస్ సో అవును, అమెరికా లాంటి దేశంలో 18 years నిండంగానే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ జాబ్స్ వాళ్ళ ఎర్నింగ్ ఉంటుంది అన్నమాట. అంటే దే బికమ్ మెల్లిమెల్లిగా ఇండిపెండెంట్ అయిపోతారు. అమ్మ నాన్న మీద ఏం గారు డిపెండ్ కాదు. ఇండియాలో అట్లా లేదు. ఉందా? వాడు పెళ్ళయి కోడలు వచ్చినా మనవలు వచ్చినా అందరూ ఒకటే కొంపలో ఉంటాం మనం. కొట్లాడుకొని తిట్టుకొని కోర్టుకు వెళ్ళి అది వెళ్ళి అయినా సరే అలాగే ఉంటాం మనము. ఏం ఫ్యామిలీ అది? న్యూక్లియర్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ. వాడేంటి 18 years రాగానే మెల్లిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. వాడు ఏ రోడ్డు అయినా పోనీ వీళ్ళకి అప్పుడప్పుడు వచ్చి హాయ్ చెప్తాడు వీళ్ళిద్దరికి, ముసలి వాళ్ళకి. వాడు జీవితం వాడు బతుకుతుంటాడండి. అమ్మాయి అయినా అబ్బాయి చదువుకునే అఫ్కోర్స్ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకుంటాడు, లేకపోతే జాబ్ చేసుకుంటూ బతుకుతుంటాడు వాడు. వాడు బ్రెడ్ అండ్ బటర్ వాడే ఎర్న్ చేసుకుంటాడు అన్నమాట కదా. అవును కదా. మనకు అట్లా ఉందా? పెళ్ళి అయిపోతే కోడల్ని పెంచాలి, పిల్లోడు మళ్ళీ దానికి మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ సంతానం. అర్థమవుతుందా? ఇంతమంది మనకు ఎంత ఉంటుందండి, భలే ఉంటుంది మనది. ఎప్పుడైనా ఫారినర్స్ వస్తుంది చూసినప్పుడు ఒకటే ఇంట్లో ఇంతమంది ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మీ వ్యవస్థ బాగుంది అనుకుంటే లోపల అనుకుంటాడు, అబ్బాయి ఎదవలారు ఎట్లున్నారా అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్కి ఏంటది, అది వేరే అనమాట. 18-19 years రాగానే అమ్మాయిలు అబ్బాయిలది గో ఆఫ్. వాళ్ళ చర్చ్ వాళ్ళ ప్లేస్ అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ అంటే వాళ్ళ చదువులు వాళ్ళే చదువుకుంటుంటారు, వాళ్ళే కష్టపడి. ఏంటి ఎందుకు చెప్తున్నా అంటే, ఎవడైనా కష్టపడకపోతే వానికి ఏమీ లేదంట, అన్నం తినద్దు. అంత కఠినంగా ఉండాలంటున్నాడు కదా. సాతాను గాడికి 3 అవకాశాలు 3 టైప్స్లో ఇస్తాం మనం. ఒకటేంటి అబద్ధ మాట, రెండోది ఏంటి కోపం, మూడోది ఏంటి దొంగతనం. 4వది ఒకటి చెప్పేసి ముగించేస్తా. చూడసారి 30 వచనం చదువు. అందులో ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. 4:30. అపవాదికి ఎప్పుడు నువ్వు అవకాశం ఇచ్చో తెలుసా? వెన్ యూ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. ఇంగ్లీష్ చదువు. అండ్ గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. అండ్ గ్రీవ్ అంటే చెప్పండి ఏంటో?
దుఃఖపడటం, బాధపడటం. ఎప్పుడు బాధపడతాడు పరిశుద్ధాత్ముడు అంటే 29వ వచనంలో దాని ఆన్సర్ ఉంది చూడండి. 29వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదవమ్మా. వినువారికి మేలు కలుగు, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన ఆ, అనుకూల వచనమే పలుకును. అంటే ఎప్పుడు దుఃఖపరుస్తాడు పరిశుద్ధాత్మ మనం అనుకూల వచనం పలకకపోతే చూసారా? 29లో ఏమన్నాడు? వినువారికి మేలు కలిగి, అంటే వినువారికి మేలు లేని మాటలు మాట్లాడడం, పోసుకోవాలి మాట్లాడడం చూడు, వ్యర్థమైన మాట. వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను ఆ, నోట రానివ్వదు. దుర్భాష అంటే చెడ్డ మాట ఇంగ్లీష్లో ఏం తెలుసా? ఫౌల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. Let no corrupt word కరప్ట్ వర్డ్. proceed out of your mouth, but what is good for necessary edification, that it may impart grace to the hearers. అది ఇట్ మే ఇంపాక్ట్ గ్రేస్ టు ది ఇయర్. ఒక వర్షన్ ఏం తెలుసా? ఫౌల్ లాంగ్వేజ్ అని ఉంది. ఇంకేంటే నీ దగ్గర ఉందమ్మా? कोई गंदी बात तुम्हारे मुंह से ना निकले, पर आवश्यकता के अनुसार वही जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वाले पर अनुग्रह हो. థ్యాంక్ యూ. ఏమన్నాడు? గందీ బాత అన్నాడా? गंदी बात तुम्हारे मुंह से ना निकले. నా నికలే. గందీ బాత అంటే డర్టీ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్, Fall or abuse. Fall or abuse. అబ్యూజ్. చూడు, గందీ బాత ఆర్ ఫౌల్ లాంగ్వేజ్. కొంతమంది కోపం వచ్చినప్పుడు చూడాలి, గందీ బాతే కదా, వల్గర్. మళ్ళా వీడు నమ్ముకున్నాడు కానీ లోపల ఏం లేదు. అదే పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తాడు. గందీ బాతే, తెలుగు ఇంగ్లీష్ బాగుంది. అండ్ ఇంగ్లీష్లో ఒక దగ్గర ఫౌల్ లాంగ్వేజ్ అంట. ఫౌల్ అంటే చెడు మాటలు, దుర్భాష ఏదైనాను. ఏమన్నాడు? దుర్భాష ఏదైనాను మీ నోట రాని. ఇక్కడి కంట్రోల్ చేసుకోండి, కోపం వచ్చినా సరే. ఒక సర్వే ఏం చెప్తుంది తెలుసా మీకు? భార్యాభర్తలు అంట గొడవ అయినప్పుడు ఎక్కువ గందీ బాతే. ఈయన గందీ బాధ తిడతాడు, ఈమె కూడా తిడుతుంది. ఈ మధ్యన పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు గందీ అయిపోతారు కదా. మనం కంట్రోల్ పెట్టుకోవాలి. కంట్రోల్ లేకపోతే నీ పరిశుద్ధాత్మ, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు మారుమనసు పొందితే నీకు అర్థమైంది. పరిశుద్ధాత్మ నువ్వు ఏం చేస్తున్నట్టు? దుఃఖపరుస్తున్నాడు. ఎవరు మరి దుఃఖపరిస్తే ఏం చేస్తాడండి ఆయన? సైలెంట్ అయిపోతాడు అంతే. నీతో మాట్లాడటం ఆపేస్తాడు, బాధపడతాడు, లోపల దుఃఖిస్తాడు. గ్రీవ్ అంటే అది అర్థం. లోపల బాధపడుతూ ఉంటాడు దేవుడు కదా. అండ్ లోపల ఆయన దుఃఖిస్తూ ఉంటాడు. అరే వీడు క్షేమాభివృద్ధికరమైన మాటలు నేను కొన్నాను. ఇందాక చెప్పాడు కొన్నాడని. వీడేం చేస్తున్నాడు? డర్టీ వర్డ్స్ వాడుతున్నాడు. మీకు తెలుసా ఎప్పుడు డర్టీ వర్డ్స్ వస్తాయో? లోపల డర్ట్ ఉందనుకో, లోపల డర్ట్ ఉందనుకో, అవి ఏమవుతాయి? నీ హృదయం నిండున్న దాన్ని బట్టి. ఇది ఒక హబ్ అనమాట. ఇది హబ్ అంటే ఇట్స్ ఒకలాంటి రిజర్వాయర్. ట్యాంక్ ఎట్లా ఉంటుంది? ఏ నీళ్ళు వస్తాయి దాంట్లో, ఎలా నీళ్ళు ఉంటే అందులోకి వస్తాయి. చూసావా? పరిశుద్ధాత్మను ఏం చేయొద్దాడు? 31 వస్తుంది చదవమ్మా. 31 అందులో ఎఫెసీ పత్రిక 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి. చూడు, ఇవి కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తాయి. నెంబర్ 1 చూడు ఏంటంలో సమస్తమైన ద్వేషం అంటే హేటింగ్ సంబడి ఆ సంథింగ్. తర్వాత కోపం నేను చెప్పానా? క్రోధం అంటే చెప్పు. మనసులో ఒక సంగతి పెట్టుకోవడం, దాన్ని సాధించడం, దాన్ని మాటికి ఎత్తడం, దాన్ని మాటికి ఏం చేయడం? ఎత్తిపడడం. క్రోధం. తర్వాత అల్లరి అంటే టీజింగ్ ఆర్ జస్టింగ్ అంట దాన్ని. తర్వాత దూషించడం, సకలమైన వికెట్నెస్ అంట. ఆ సకలమైన దుష్టత్వమును అసలు విసర్జించుడు. లివ్ ఇట్ ఆఫ్. లేకపోతే పరిశుద్ధాత్మని ఎట్లా దుఃఖపడతాడు కదా. అవునండి, పరిశుద్ధాత్మ మనం దుఃఖపరిస్తే ఆయన మాట్లాడ్డాడు, సైలెంట్ అయిపోతాడు, బాధపడతాడు. ఎందుకో తెలుసా? బికాస్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. ఏం చేయండి నిన్ను ఏమన్నాడు, కానీ నీ లోపల ఆత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, లోపల బాధపడతాడు. ఇంత మాట్లాడ్డా
ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం, వాళ్ళతో మాట్లాడడం, అలగటం కదా, మాట్లాడడం అంతే. బికాస్ ఆఫ్ సమ్ థింగ్స్ యూ డిడ్, అంతేనా కదా. అమ్మ నాన్న మనతో మాట్లాడబడి అలగటం కాదు, అది వాళ్ళు బాధపడుతున్నారని అర్థం, అవునా కదా. ఇప్పుడు ఎవరన్నా మనతో మాట్లాడలేదు సరిగ్గా అంటే అర్థం ఏంటి, అలగటం కాదు, ఏంటి బాధపడుతున్నారు వాళ్ళని. చూడు అక్క అలిగిందా అని, అలగటం వేరు, బాధపడటం వేరు కదా, డిఫరెన్స్ ఉందా, లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, అండ్ లెట్స్ గెట్ రైట్. అసలు వీటి సంగతిలో ఏందమ్మా, ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, ఇవి కనుక మనం చేస్తే సైటన్ ఏం చేస్తాడు, లోపలికి ఆల్రెడీ వచ్చేసాడేమో, వాడు మెల్లిగా వర్కౌట్ చేసి నీ జీవితం చిందర చేసేస్తాడు. వాడు అంత జల్దీ అంటే రావటం ఈజీ, కానీ వాడిని బయటకు వెళ్ళగొట్టాలంటే వాడు చాలా డిపాజిట్ చేసేసుకుంటాడు నీ లోపల, క్రోధం, కోపం, ద్వేషం, హేట్రెడ్ అన్నీ పెట్టుకుంటాడు. ఇప్పుడు వాడిని వెళ్ళగొట్టాలని ఏంటంటాడు, నేను బోన్ అంటాడు. ఎందుకు, నా సామాన్లన్నీ లోపల ఉన్నాయి బాబు, అబద్ధం ఉంది, మోసం ఉంది, దొంగతనం ఉంది, అవి ఉన్నాయి, ఇవన్నీ ఎక్సెట్రా, దూషణ మాటలు, దొంగ మాటలు ఉన్నాయి, అబద్ధం, ఏదైనా ఫౌల్ లాంగ్వేజ్ ఉంది, ఇవన్నీ లోపల ఉన్నాయి. దీన్ని పోవాలంటే పోను, ఏం కావాలి, నా సామాన్ నీ లోపల ఉంది, అది ఇచ్చేవాడాడు. నేను ఇవ్వను అంటాను, ఇవ్వకపోతే నేను ఉంటా అంటాడు. అర్థమైందా. అందుకనే ముందటి నుంచి అయినా అపవాదికి చోటు. అండ్ లాస్ట్కి ఒక వచనం చూద్దాం. సేటన్ ఎట్లా వ్యవహరించాలో తెలుసా మీకు, అసలు ముద్దుగా మాట్లాడాలి అంతో మరి ఎట్లా అరే నా దగ్గర రాకరా ప్లీజ్ రే, ప్లీజ్ రే, నన్ను వదిలేరా, చాలా వీక్గా ఉన్నాను, చాలా ఎట్లా మాట్లాడాలి మనం, అధికారంతో మాట్లాడాలి. తర్వాత దమ్కానా, రెసిస్ట్ అంటాడు. ఒకసారి చూద్దాం యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, (4:7) కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. ఎదిరించాలన్న ఇంగ్లీష్లో రెసిస్ట్ ద డెవిల్ అన్నదా, చూడు ఒకసారి. సబ్మిట్ టు గాడ్, ఇక్కడ చూడు తలకాయ ఎత్తండి. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు సబ్మిట్ టు లార్డ్, తర్వాత ఎదిరించాలి, అప్పుడు ఈ సబ్మిషన్ లేకుండా ఎదిరించాడు ఆడేం చేస్తాడు, చంపుతా అంటాడు. ఎందుకంటే మన ఇంటర్నల్ థింగ్స్ ఎవరో తెలుసు, వాడికి దేవుడికి, మనకు కూడా తెలుసు అనుకో. 3 కాపీలు, ఒకటి మన దగ్గర, ఒకటి సాతాను దగ్గర, అసలు కాపీ అక్కడ ఉంది. నువ్వు దేవునికి లోపడకుండా నీ ఇష్టం వచ్చి జీవించి సాతానా వెనకపోండి, వాడు వెనక్కి పోయి ముందుకు తన్నుదంతాడంట. ఎందుకంటే నువ్వు వాడిని దేవునికి ఏం చేయాలి, యు డిడ్ంట్ ఒబే ద లార్డ్, యు డిసొబే ద లార్డ్. వాడికి తెలుసు ఆ సంగతి. అసలు మనం పర్సనల్ థింగ్స్ అన్నీ ఎవరో తెలుసా వాడిని కనిపెడతా ఉంటాడు. ఒకడు అంటాడు ఒక బుక్లో, ఒక ఆయన, సేటన్ అంటే మనం పల్స్ పట్టుకుంటాడంట. ఎందుకు, ఎక్కడ పట్టుకొని పల్స్ డౌన్ అయిందా నొక్కేద్దాం చూడు, దేవుడిని హార్ట్ చూస్తుంటాడు, ఇట్లా హెల్ప్ చేద్దాం వీడికి, ఎట్లా చూడు డిఫరెన్స్ ఉంది. ఆయనేమో కార్డియాలజిస్ట్, వీడు కూడా కార్డియాలజిస్టే, కాకపోతే ఏం చేస్తుంటాడు, ఎక్కడ అవకాశం దొరికితే అపవాదిని ఎదిరించడు. కానీ దానికి ముందు ఏం చేయాలి, దేవునికి వాడికి సబ్మిషన్ కాదు, దేవునికి సబ్మిషన్ చేయాలి, అపవాదిని ఎదిరించది, అప్పుడు వాడి మీద నుండి పారి. ప్రభువుకి సబ్మిట్ చేయకుండా, ప్రభువుని హృదయంలో అంటే నీ పర్సనల్ థింగ్స్ అన్ని థింగ్స్ ఆయనకు లోపడకుండా నువ్వు సరిగా లేకుండా వాడిని ఎదిరిస్తే ఏం చేస్తాడు, అదే అంతేనా కదా. వాడు చాలా కన్నింగ్ ఫెలో అనమాట, మనం గమనిస్తూ ఉంటాడు, చూస్తాడా. ఈ సీసీటీవీలు అన్నీ వేస్ట్, వాడు నీ పక్కనే ఉంటాడు కానీ ఎవడో తెలియదు, అవునా కదా. కాలేజెస్కి వెళ్తాడా, వెళ్ళడా, రేపు క్యాంప్కి వస్తాడు వాడు మనం సూట్ కేసు కన్నా ముందు వాడే వచ్చేస్తాడు, చదివేంటి నాది అంతా అంటాడు. వాడు అసిస్టెంట్లో పట్టుకుని వస్తాడు. ఎందుకు, ఎట్లా పని చేస్తారో చూద్దాం అనుకుంటాడు వాడు. ఎందుకు చెప్తున్నా అంటే, అపవాదిని ఎదిరించడి, వాడిని బతిమలాడద్దు, వాడిని ఏం చేయొద్దు,
రారా బుజ్జి కన్నా అనొద్దు కదా, చందమామ చూడవే అదన్నీ పెట్టద్దు కదా. వాడెవడు మన శత్రువు అండి, వాడిని ఎట్లా ఉండాలి, శత్రువుగానే చూడాలి అంతే. అంతేగాని వాడిని బతిలాడి అరే పోరా పోరా అరే ప్లీజ్ రా అనొద్దు. అపవాదిని వేస్తున్నామని వాడిని ఎదిరించాలి. కానీ నువ్వు సరిగా లేకపోతే వేస్తున్నామని పొమ్మంటే ఆడేం చేస్తాడు, యోబు దగ్గరికి సాతాను గారు పర్మిషన్ తీసుకుని వచ్చాడు తెలుసా నీకు ఆ సంగతి. పర్మిషన్ అందరి దగ్గర తీసుకోడాడు, అందరి విషయంలో తీసుకోడు. ఎందుకు, వీడు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి కదా, ఇచ్చాడు. కానీ యోబు దగ్గర పర్మిషన్ నేను చెయ్యాలా అని అడుగుతాడు. అప్పుడు ప్రభు ఓకే చెయ్యి, ఆయన ప్రాణం తప్ప. చూడు ఎంత బాగుంటుందండి. ఆయన చుట్టూ కంచె వేసి అంటాడు అనమాట. ఎవరి చుట్టూ, అమ్మ కంచె, వీ డోంట్ సీ దట్ కదా. మన చుట్టూ కూడా కంచె ఉంటుందా, ఉంటుంది, మనకు కనపడదు అది. నన్ను ఎవరు అడిగారు క్వశ్చన్, డాడీ ఎప్పుడైనా ఏంజల్స్ చూసావని. నేను చూశాను. అవునా చూసాను, ఎట్లుంటారు ఏంజల్స్ అనగానే ఇట్లా 2 రెక్కలు వైట్ ఇట్లా ఒక బర్డ్ లాగా వేస్తాడు కదా, బర్డ్ లాగా, తర్వాత కిరీటం. ఎప్పుడు చూసావు డాడీ, ఎప్పుడు నేను చూడలేదమ్మా. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని పిల్లల దగ్గర ఎవరుంటారు, ఏంజల్స్ ఉంటారు, దూత, అదే ఏంజల్స్ ఉంటారు కదా. అవునా, వి బిలీవ్ దట్. కనపడదే, కనపడి చాలా నమ్ముతున్నావు నువ్వు. గాలి కనపడుతుందా, కానీ ఉందా. ఎందుకు చెప్తున్నా నేను 3 సార్లు చెప్పాను అపవాదికి చూడండి టైం అయిపోయింది. నెంబర్ 1 ఏంటిది, ఎప్పుడు చోటిస్తాం అబద్ధం, లైస్. అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు ప్రభా, నీ కృపై నేను ఇలాంటి బ్రతుకుతున్నా ప్రభా ప్లీజ్. 2వది కోపం, యాంగర్, అన్ఫర్గివింగ్ యాంగర్. మన లోపల ఏమి కెమికల్ అంతా ఏమైపోతాయి, ఎక్కువైపోతాయి అనమాట, ఎక్కువైపోతాయి. నెంబర్ 3 దొంగతనం. ఏదైనా సరే దేవుని గ్లోరీ, దేవుని పేరు, ఏది కూడా నువ్వు, ఏది క్రెడిట్స్ కూడా ఏంటి నో. నెంబర్ 4 హోలీ స్పిరిట్ని గ్రీవ్ చేయొద్దు. గ్రీవ్ అంటే దుఃఖపడదు. ఎలా దుఃఖపడదు నేను చెప్పినాను, మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా పశుధాత్మ దుఃఖపడతాడు అనమాట. లెట్స్ బి కేర్ఫుల్ అండి. సాతాను గాడిని ఏం చేయాలి, రెసిస్ట్ హిమ్. ఎప్పుడు ఫస్ట్ సబ్మిషన్, తర్వాత రెసిస్ట్ చేయాలి. ప్రార్థన ద్వారా వాడిని ఏం చేయాలి, బంధించాలి, బైండ్, రెసిస్ట్ చేయాలి. ఇంకోటి బైండ్ చేయాలి. బైండ్ అంటే కట్టేసేయాలి, లేకపోతే వాడిని ఫ్రీగా వదలద్దు. వదిలితే అంతే, దేవుని పని పాడు చేస్తాడు. ఎవరి ద్వారా, మన ద్వారానే. అంతే, మన ద్వారా చేసేస్తాడు వాడు. మన కంట్లో మనమే గుచ్చుకునేట్టు చేస్తాడు తెలుసా వాడు. దేవుడు మనం వినికిళ్ళు ఏక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఇదిగో అపవాదికి చోటు ఇవ్వకుడి అని దేవుడి వాక్యం ఈరోజు మనకు హెచ్చరిస్తుంది. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్ అండి. అందరం కూడా ప్రభా ఎస్ నా బ్రతుకు నేను సరి చేసుకునే కృప దయచేయి ప్రభా. ఒకవేళ నీలోపల అబద్ధం ఉందేమో, ఒకవేళ నీవు మోసం చేస్తున్నావేమో, ఒకవేళ నువ్వు డబల్ లైఫ్ కలిగి ఉన్నావేమో, జాగ్రత్త సుమ, జాగ్రత్త. సాతానుగాడు నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటాడు.